ఫ్రెండ్స్, వెల్కమ్. అంతంపేట గ్రామ ప్రజలకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మేము ఘన విజయం సాధించాము. పేట గ్రామ ప్రజలకి కృతజ్ఞతలు. చాలా కష్టపడ్డాము, గెలిపించుకున్నాము. గ్రామ అభివృద్ధి గురించి చాలా కష్టపడతాము. చిన్న 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 పనులు అందరికీ అందుబాటులో ఉండి అన్ని నెరవేర్చుకుంటా అనుకుంటున్నాము. గ్రామ సమస్యలు ఏమున్నా పరిష్కరించి కుల మత భేదం లేకుండా అందరికీ సకాలంలో అందజేస్తాడు వెంకటయ్య. వెంకటయ్య నేను అభ్యర్థించుకున్నా, వెంకటయ్య గెలిచిండు. నేను మా యూత్ పిల్లలకు ధన్యవాదాలు. మేము చాలా కష్టపడి చాలా సాగించినాం. ఇప్పటికీ 13 రోజులు మేము ఈ పోరాటం చేయబట్టి 13 రోజుల నుంచి నాకు రాత్రి పగులు అయితే లేదు. ఒక్కనే నేను కానీ పోరాటం చేస్తున్నాం. మా యూత్ పోరాలు ఉన్న కాడికే, మా చిచ్చాలు మా తమ్ముళ్ళు ఉన్న కాడికే సాధించాను ఈ విజయం సాధించడానికి. ముందు ఎస్సీ వాడల సీసీ రోడ్డు ఫస్ట్ పారం చేయగలుగుతా. ఆ తర్వాత ఒక డొంక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కూడా సాగుబాటు చేస్తా. రోడ్ ప్రాబ్లం ఉంది ఎస్సీ వాడల, అది ఇంకా మిగతా చిన్న చిన్న తర్వాత చేస్తా. అంతపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారము. మనం ఎంచుకునే వెంకటయ్యను ఘన విజయంతో సాధించినాము. సో దయచేసి మన అందరం ఇప్పటికొచ్చి వెంకటయ్య ఎట్లా చెప్తే అట్లా చెప్పినట్టు వినుకుంటా, ఆయనకు సహకరించుకుంటా, మనకు ఆయన సహకరించుకుంటా, మనకి ఏ సమస్యలు ఉన్నా ఆయన ఇంటికి పోయి ఆయన పరిష్కరించుకుందాము. ఇలాంటి గొడవలు ఇలాంటివి ఏమీ మనకు వద్దు, కక్షలు వద్దు, వాళ్ళు వీళ్ళు అనేది మనకి ఏమీ వద్దు ఇప్పటి నుంచి. సో అంతపేటను గ్రామం అభివృద్ధి బాటలో నడిపిద్దాము అందరం కలిసి. ముందుగా అంతపేట గ్రామ ప్రజలకు మరియు మా వార్డు సభ్యులకు నేను చెప్పిన ప్రతి ఒక్కరు వేసినందుకు, మా అన్నని గెలిపించుకున్నందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే మా అన్న ప్రతి ఏ విషయంలోనైనా అభివృద్ధి చేయడానికి ముందుంటాడు, వెనుకాడాడు. ప్రతి విషయానికి ముందరికి వస్తాడు, అన్ని విషయాలలో సహకారం చేస్తాడు. కాబట్టి అన్నని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన అంతంపేట చిన్నలకు పెద్దలకు కులానికి ధన్యవాదాలు. నేను గోలి వెంకటమ్మ గారిని మాట్లాడుతున్నాను. నేను కోరుకున్నది ఏంటంటే, నేను ముసలోళ్లకు ఒక మాట ఇచ్చిన. ఏమిచ్చినంటే, ఏదైనా ముసలోళ్ళకి ఊళ్ళకి పైసలు రావాలి, బియ్యం రావాలి, పింఛన్లు కానీ లేనోళ్లకు పింఛన్లు చేయాలి సర్పంచ్ గారు. నేను అట్లా మాట ఇచ్చిన. ఎవరైనా మన ఊళ్ళకి బియ్యం తెప్పియాలి, పైసలు తెప్పియాలి. పోలేక తన్నులాతురు ముసలోళ్ళు. వాళ్ళ కొడుకులు కూడా సహకరించలేరు సారు. ఎందుకంటే కొడుకుల కోడళ్ళకి ఈ దినానికి పగలు ఉంటుండయి, ఎవరు తీసుకుపోవాలి వాళ్ళకి. అందుకనే బియ్యం కానీ డబ్బులు కానీ పింఛన్లు లేనోళ్లకు ఏ తేడా పెట్టక ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా వెంకటయ్య గారు, సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ ఏదైనా కింద పడ్డోళ్ళ మీద పడ్డోళ్ళ మా పార్టీకి అయితే తీసుకుపోవాలి సార్ మేమైతే. ఎందుకంటే ఇట్లా మాట ఇచ్చి మేము ఓట్లు తెచ్చుకున్నాం.